హైవ్స్ ఈ చిక్కుడు పిక్కలు వేయించడానికి 1.5 మినిట్ నుండి 3 మినిట్ మధ్యలో టైం తీసుకుంటుందండి. లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో వేయించుకుంటే చిక్కుడు పిక్కలు గట్టిపడవండి, మెత్తగా ఉడికిపోతాయి. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అలానే చిక్కుడు పిక్కలకి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే చిక్కుడు పిక్కలు ఆ రకంగా కూడా గట్టిపడిపోతాయండి. బ్రేక్ అయిపోయి గట్టిపడిపోతాయండి. అందువల్ల ఆయిల్ రిక్వైర్డ్ ఆయిల్ అంటున్నాను, కానీ ఆయిల్ చేతికి అంటకుండా మనం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అలానే రిక్వైర్డ్ ఆయిల్, రిక్వైర్డ్ సాల్ట్, ఆవాలు ఫస్ట్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. జీలకర్ర మాత్రం వేస్తామా లేదా అన్నట్టుగా. ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటాము. మన దగ్గర కరివేపాకు కూడా ఇన్స్టెంట్గా ఉంటే ఒక రెబ్బ వేసుకుంటామండి, యాడ్ చేసుకుంటాం. చూస్తారు కదండి, ఈ రకంగా చిక్కుడు పిక్కలలో మనకి చిక్కుడు పిక్కలు టేస్ట్తో పాటు ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ స్నాక్స్గా ఇంకా మధ్యలో అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యలో మనకి ఎప్పుడు తినాలనిపించినా మనం ఇలా చేసుకుని తింటే బాగుంటుందండి. అండ్ ఇక్కడ చూస్తారు కదండి, ఈ చిక్కుడు పిక్కలు రుచి సంబంధిత ప్రోటీన్తో పాటు హెల్త్ పరంగా చాలా మంచి. కానీ మనం మంచిగా యాక్టివ్గా ఉంటామండి. రుచి సంబంధిత ప్రోటీన్ తీసుకున్న వాళ్ళు మంచి యాక్టివ్గా ఉంటారండి వాళ్ళు. ఇక్కడ చూస్తారు కదండి, నేను కారం యాడ్ చేస్తున్నానండి. రిక్వైర్డ్ ఆయిల్, సాల్ట్, కారం, మసాలా కారం అండ్ ఉప్పు మిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి ఘాటుగా ఉండడం కారం ఇష్టమండి. అందువల్ల దయచేసి మీరు పచ్చిమిర్చి కానీ, ఉప్పు మిరపకాయలు కానీ, ఇంకా మజ్జిగ మిరపకాయలు కానీ ఇటువంటివి ఈ చిక్కుడు పిక్కలతో యాడ్ చేసుకోవద్దండి. ఎండుమిర్చి కూడా వేస్తామా లేదా అనేది చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఎంత తక్కువ కారం ఈ చిక్కుడు పిక్కలతో మనం తీసుకుంటే అంత మంచిగా ఉంటుందండి హెల్త్. లేదంటే కడుపు ఉబ్బినట్టుగా అలా ఉంటుందండి. అందువల్లండి చూస్తారు కదండి, చాలా హెల్తీ ఫుడ్ అండి. కానీ కారం తక్కువ తీసుకోవాలండి ఈ చిక్కుడు పిక్కలతో. ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటాయి. నేను ఇక్కడ చూస్తారు కదండి, ఉప్పు మిరపకాయలు యాడ్ చేశాను. దయచేసి మీరైతే అలా చేయొద్దండి. అండ్ నేను వేయించినట్లు వేయించుకుంటే అదేనండి, హార్డ్ డ్రింక్ చేసేవరకు నేను ఇలాగా వేయించుకున్నాను కదండి. రిక్వైర్డ్ ఆయిల్, సాల్ట్ అండ్ కారం, ఉప్పు మిరపకాయలు ఇవి ఇలా తీసుకుంటే ఒక వర్గం వరకు చాలా బాగుంటుందండి. అదేనండి హార్డ్ డ్రింక్ తీసుకున్న వరకు. చూసారు కదండి, హెల్తీ ఫుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.